ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతి చెందినట్లు ఆ దేశ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో 4 మృతి చెందినట్లు స్పష్టం చేసింది. ఖమేనీ కూతురు, అల్లుడు, మనవడు మృతి చెందినట్లు తెలిపింది. ఇరాన్ ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్లో 30 బాంబులతో ఖమేనీ నివాసంపై అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. తెహ్రాన్లోని ఆఫీసులో ఉండగానే దాడులు చేశారు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు. ఇక శాటిలైట్ ఆధారంగా ఖమేనీని లొకేషన్ను గుర్తించిన అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కేవలం 15 నిమిషాల్లోనే మిసైల్స్ తో దాడి చేశాయి. దాడుల్లో రెవల్యూషనరీ గార్డ్స్ ఆర్జీసీ కమాండర్ మహ్మద్ మృతి, అదేవిధంగా ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదే మృతి చెందారు. ఇక సుమారు 37 ఏళ్ల పాటు ఖమేనీ ఇజ్రాయెల్ అమెరికాలకు బద్ధశత్రువులుగా నిలిచాడు. హిజ్బుల్లా, హమాస్, హౌతీ రెబెల్స్ కి అండగా నిలుస్తూ తన ప్రాబల్యం పెంచుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో దేశంలో 40 రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నట్టుగా టెహ్రాన్ తెలిపింది. 7 రోజులను సెలవులుగా ప్రకటించింది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మృతిని ఖండించింది ఆ దేశ కేబినెట్. ఇరాన్ సుప్రీం నేత హత్యనే మహానేరంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపింది. అమెరికా స్థావరాలపై వినాశకర దాడులు చేస్తామని చెప్పింది. ఇంత పెద్ద నేరం జరిగాక జవాబు చెప్పకుండా ఉండలేమని ప్రకటించింది ఇరాన్. ఖమేనీ బంకర్లలో దాక్కున్నారని, తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. ఖమేనీ వారసుడిని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పింది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మృతి, గల్ఫ్ దేశాల్లో దాడులపైన మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్. మమత, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతికి సంబంధించి అఫీషియల్ గా ఇరాన్ మీడియా కన్ఫర్మ్ చేసింది. నిన్న రాత్రిలే డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ మృతికి సంబంధించి ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేశారు. ఖమేనీ హతమోదించామంటూ కూడా ఆయన ప్రకటించారు. ఇక ఇరాన్ లో శాంతి నెలకొల్తుంది. ముఖ్యంగా ఎవరైతే పేట్రియాట్స్ ఉన్నారో వారితో అక్కడ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం వారితో కలిసి పనిచేయాలంటూ కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కు సంబంధించి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు ఖమేనీ మృతికి సంబంధించి. ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు మొత్తంగా 4 మరణించారు. వీరితో పాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఒక కీలక ప్రకటన అనేది కూడా నిన్న రాత్రి వాళ్ళు విడుదల చేశారు. ఖమేనీతో పాటు ఎవరెవరు టాప్ లీడర్స్ ఎవరెవరు మృతి చెందారో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని కూడా ఇజ్రాయెల్ నిన్న రాత్రిలో ప్రకటించింది. అయితే కొంత ఇరాన్ సంబంధించి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ చేసేందుకు కొంత సమయం తీసుకున్నారు. తొలుత ఖమేనీ మృతిని ధృవీకరించలేదు, తను బతికే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారంటూ కూడా ఇరాన్ కు సంబంధించినటువంటి అఫీషియల్స్ ప్రకటించారు. బట్ ఆ తర్వాత మాత్రం ఖమేనీకి సంబంధించినటువంటి మృతిని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ అటాక్ సంబంధించి టెర్రర్ అటాక్ గా ఇరాన్ ప్రస్తుతానికైతే దాన్ని అభివర్ణించింది. ఒక టెర్రర్ అటాక్ లో తమ దేశానికి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ని కోల్పోయినట్టుగా ప్రకటించడంతో పాటు 40 రోజులకు సంబంధించి సంతాప దినాలు, వారం రోజుల పాటు సెలవు దినాలను ప్రకటించింది. త్వరలోనే ఖమేనీకి సంబంధించినటువంటి వారసుని ప్రకటిస్తాము. అలాగే 2 దేశాలకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే తమ దేశం పైన దాడి చేసిందో ఇజ్రాయెల్ అలాగే అమెరికా, ఈ 2 దేశాలకు సహకరించినటువంటి దేశాలపైన కూడా తాము ప్రతీకారం తీర్చుకుంటాము, వాళ్ళను అంత సులువుగా వదిలిపెట్టబోమంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా ఇరాన్ నుంచి ఇటు ఇజ్రాయెల్ తో పాటు అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలకు స్థావరాలు ఇచ్చినటువంటి గల్ఫ్ దేశాలపైన ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించినటువంటి మిసైల్స్ తో దాడులకైతే పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు సంబంధించి ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాలపైన ఇరాన్ కు సంబంధించినటువంటి దాడులు అనేది కూడా కొనసాగింది. ఒక దశలో బుర్జ్ ఖలీఫాను టార్గెట్ గా చేసుకొని వైపు మిసైల్స్ వచ్చినటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎయిర్పోర్ట్స్ లో ముఖ్యంగా చాలా వరకు ప్రయాణికులంతా చిక్కున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా గల్ఫ్ దేశాలకు సంబంధించి కావచ్చు, అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ కి సంబంధించి గగనతలాన్ని మూసివేసినటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా ఇబ్బందులు అయితే పడ్డారు. ఇక మొత్తంగా ఇరాన్ అయితే ఏం చేయబోతా ఉంది అనే దానిపైన ప్రస్తుతం అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. వీరు చేసినటువంటి ఇజ్రాయెల్, అమెరికా చేసినటువంటి దాడులకు ప్రతీకారంగా దాడులను కొనసాగిస్తారా, లేక ఇరాన్ కు సంబంధించి ఖమేనీ వారసుడు ఎవరు ఉండబోతున్నారు, తను ఆ లెగసీని కంటిన్యూ చేస్తారా, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా, ఇట్లాంటి అనేక క్వశ్చన్స్ అనేది కూడా
ఉన్నటువంటి నేపథ్యంలో ఇరాన్ కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ పైనే ప్రస్తుతానికైతే యుద్ధానికి సంబంధించినటువంటి అంశంపైన ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక వారం రోజుల వరకు కూడా కొంత ఉద్రిక్తకరమైనటువంటి సిచ్యువేషన్సే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఖమేనీకి సంబంధించి అనుకూల వర్గాలు ఒకవైపు బాధను వ్యక్తం చేస్తూ సంతాపాన్ని తెలియజేస్తుంటే ఖమేనీ వ్యతిరేకించేటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు నగర వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మొత్తంగా కనబడతా ఉన్నాయి. ఓవరాల్ గా ఖమేనీకి సంబంధించి రెండు దేశాలు కూడా ఒక 2 వారాల క్రితమే దీనికి సంబంధించి ఆపరేషన్ కి సంబంధించి ఒక ప్లాన్ చేశారు. ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అక్కడ చాలా పనిచేసింది. వారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగానే ఖమేనీకి సంబంధించినటువంటి లొకేషన్ ని ట్రేస్ చేయగలిగారు. లొకేషన్ ను ట్రేస్ చేసిన తర్వాత దాడి అనేది కూడా చేశారు. అయితే మొత్తంగా బంకర్ లో దాక్కున్నారు అంటూ కూడా ప్రచారం జరిగినప్పటికీ తన కార్యాలయంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఈ దాడి అనేది కూడా జరిగింది. సుమారు 30 మిసైల్స్ ని కూడా ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా తను ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా మిసైల్స్ తో దాడి చేశారు. దానిలో భాగంగానే వీరందరూ కూడా చనిపోయినట్టుగా ప్రస్తుతానికి ఇరాన్ కి సంబంధించినటువంటి మీడియా నుంచి అందుతున్న సమాచారం. మమత.